నా అంటే ఇప్పుడు షుగర్లు బీపీలు అవి ఓకే వదిలేసేయండి. నాకు 2 రోజుల నుంచి తలకాయ నొప్పిగా ఉంటుంది. అంటే ఇప్పుడు నొప్పి లేకపోతే ఏమనిపించదు కానీ నొప్పి ఉన్నప్పుడు మరి దాని మీదకే వెళ్తుంది కదా మనకి. తలకాయ నొప్పిగా ఉంది, తలకాయ నొప్పిగా ఉంది. సరే మీకు ఈ ఇప్పుడు మాడిపోతూ ఈ నొప్పల పోట్లు ఉంటుంది మేడం. సరే ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? ఒక 10 రీతింగ్ అనుకోండి. మీరు ఇప్పుడు ఈ మేడం ఎంత అనుభవిస్తున్నారు? 10కి 8. 8 ఇస్తారా లేకపోతే 9? 8ఆ? 8 ఓకే, అరుణ గారు మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 8 అండి. 8 ఉంది. ఓకే, ఒకసారి కళ్ళు మూసుకోండి, నేను గైడ్ చేస్తాను మీకు. క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఏ డీప్ బ్రీత్. లోతైన శ్వాస తీసుకుందాం. పొట్ట నిండుగా, గుండె నిండుగా శ్వాస తీసుకుందాం. నిదానంగా బయటికి వదిలేద్దాం. పొట్ట నిండుగా, గుండె నిండుగా ఇంకొకసారి శ్వాస తీసుకుందాం. మనలో సరికాని ఆలోచనలను, సరికాని బ్లాక్స్ ను బయటికి పంపించేంత. ఇంకొకసారి లోతైన శ్వాస తీసుకోండి. నిదానంగా బయటికి వదిలేయండి. మీకు ఎక్కడైతే నొప్పిగా ఉందో ఆ నొప్పికి ఒక షేప్ ఇవ్వండి. రౌండ్గా కానీ, సర్కిల్, రౌండ్ అంటే సర్కిల్గా కానీ, స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ, మీ ఇష్టం. ఏదో ఒక షేప్ ఇవ్వండి. ఒక షేప్ ఇవ్వండి, ఒక సైజ్ ఇవ్వండి. సైజు చిన్నగా ఉందా, పెద్దగా ఉంటే పెద్ద సైజు ఇవ్వండి. దానికి ఒక కలర్ కూడా ఇవ్వండి. ఆ నొప్పికి ఒక షేపు, ఒక సైజు, ఒక కలర్. ఆ కలర్ ఇప్పుడు బ్లాక్ గాను, రెడ్ గాను అట్లా ఒక కలర్ ఇచ్చుకోండి. మీరిప్పుడు ఎక్కడైతే పెయిన్ అనిపిస్తుందో అది మెల్లగా హీల్ అవుతూ ఉంది. మీరు అక్కడ జాస్ పెడుతున్నారు. తల నుంచి వైట్ లైట్ మీ అవయవంలో, అంటే మీ శరీరంలో ఏ అవయవంలో ఇబ్బందిగా ఉందో, నొప్పిగా ఉందో అక్కడ ఆ ఎనర్జీ వెళ్తోంది. తెల్లని కాంతి ప్రసరింపజేయండి. మెల్లగా నువ్వు తగ్గుతున్నావు. ఆ ఎనర్జీ వెళ్ళి అక్కడ ఏదైతే సమస్య బ్లాక్స్ ఉన్నాయో అవి మెల్లగా మంచులాగా కరిగిపోతూ ఉంది. మీ పెయిన్ కూడా అలాగే మంచు కరిగినట్లుగా పెయిన్ కూడా కరిగిపోతూ ఉంది. మీరు ఏదైతే కలర్ ఇచ్చారో ఆ కలర్ కూడా వైట్గా అయిపోతుంది. ఏదైతే సైజ్ ఇచ్చారో, పెద్ద సైజ్ ఇచ్చారు కదా, ఆ సైజు కూడా మెల్లమెల్లగా చిన్నగా అయిపోతూ ఉంది.
సైజ్ తగ్గిపోతూ చిన్నగా అయిపోతుంది. వైట్ డాట్ లాగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఆ పెయిన్ కూడా తగ్గిపోతూ తగ్గిపోతూ పూర్తిగా క్లియర్ అవుతుంది. ఈ పెయిన్ రావటానికి నేనే కారణం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నేను పూర్తిగా లెట్ గో చేస్తున్నాను. మీ పెయిన్ ఇప్పుడు తగ్గిపోయింది. తగ్గిపోయింది. ఇట్స్ డన్. ఇట్స్ డన్. ఇట్స్ డన్. మెల్లగా మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని నిదానంగా ఓపెన్ చేయండి. ఎంత వచ్చిందండి ఇప్పుడు? రేటింగ్ ఎంత ఇస్తారు? తగ్గిపోయింది సూపర్. మేడం. అసలు నేను కూర్చునేటప్పుడు తగ్గిపోయిద్దన్న ఆలోచన లేదు నాకు. ఆ, ఆ ఉన్నప్పుడు కూడా నొప్పిగానే అట్లాగే ఉంది. ఇప్పుడు కళ్ళు తెరుస్తుంటే తేలిగ్గా ఉంది. సూపర్ సూపర్. అరుణ గారు, పడ్డా నిద్ర వస్తుంది. పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు రేటింగ్ ఎంత ఇస్తారు ఇప్పుడు? 0నా 1? కళ్ళజోడు పెట్టి లాగింది. 0. కొంచెం 0. 8 నుంచి 0కి వచ్చేసింది. సూపర్ సూపర్. నిజంగానే. ఓకే, చిన్నప్పుడు అరుణ కూడా గారు మీరు సగం కూడా నొప్పిగానే ఉంది అనుకున్నా. అసలు ఆ ఆలోచన లేదు, ఇక మర్చిపోయా. సూపర్ సూపర్. ఇంకా ఇంకా ఆ, అరుణ గారు మీకు ఎలా అనిపిస్తుంది? ఆ సర్కిల్ కలరు వైట్ అయిపోవటం, ఆ సర్కిల్ సైజు తగ్గటం, ఆ టైం నొప్పి తగ్గినట్టు అనిపించింది. ఉమ్, మళ్ళీ కొంచెం కళ్ళు తీసి కొంచెం ఉంది ఉంది కొంచెం. ఓకే. కాసేపు చెయ్యాలి. ఇంకాసేపు చేస్తే మీకు అంటే ఇప్పుడు అంత రేటింగ్ ఇస్తారు? 8, ఇందాక 8 అన్నారు కదా. 1, 2 ఉంది. 2 వరకు. సూపర్. చాలా ఆల్మోస్ట్ తగ్గిపోయినట్టే 1 అంటే. ఇంకా ఇంకొంచెంసేపు ఇంకో కూర్చుని తగ్గుతుందేమో. అది మొత్తం క్లియర్. ఇప్పుడు అర్థమైందిగా. మీకు ఏదైనా సమస్య వస్తే మీరే క్లియర్ చేసుకోవచ్చు అని కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఇట్లా చేసుకోవచ్చా? ఓకే ఓకే ఓకేనా? ఓకే, మనం ఓకే. ఏదైనా మన సమస్యను క్లియర్ చేసుకోవడానికి మనమే క్లియర్ చేసుకోవచ్చు. దానికి ఎవరన్నా ఉండాలో చెప్పండి ఇప్పుడు? ఎవరు ఉండక్కర్లా. మన సమస్యకి మనమే సృష్టికర్తలం. మనం క్లియర్ చేసుకోవడానికి కూడా మనమే. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. అంతేగాని దీంట్లోకి ఎవరన్నా వచ్చి క్లియర్ చేస్తారు. మీ లోపల ఏదో నొప్పి ఉంది, ఆ నొప్పిని తీసేయడానికి ఎవరు? మీరే చేసుకోవాలి. మీరే సృష్టించుకున్నారు. క్లియర్ చేసుకోవడం కూడా మీరే క్లియర్ చేసుకోవచ్చు.